ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. అది అర్ధాష్టమ శని. సో ఈ అర్ధాష్టమ శని అనేది గోచారంలో చాలా ప్రాముఖ్యతని పొంది ఉన్నది. సో చాలామంది ఈ అర్ధాష్టమ శని అంటే భయపడతారు. సో దీన్నే కంటక శని అంటారు. సో ఈ అర్ధాష్టమ శని అనేది కేవలం గోచారమే కాకుండా జాతక చక్రాన్నిలో కూడా ఈ యొక్క అర్ధాష్టమ శని యొక్క ఫలితాలు ఆ శని దశలు కానీ అంతర్దశలు కానీ జరిగినప్పుడు, అలాగే గోచారంలో చంద్రాత్తు శని చతుర్థ స్థానంలో సంచరించినప్పుడు ఈ యొక్క ఫలితాలని ప్రత్యేకంగా విశేషంగా చూస్తారు. సరే, అసలు శని అంటే ఏంటి? ఆయన ఏం చేస్తాడు? సో శని ప్రతి మనిషి జీవితంలో కూడా అనేక సార్లు ఆయన వస్తాడు ప్రతి మనిషి జీవితంలోకి. శని మహాదశలో, శని అంతర్దశలో, అలాగే అర్ధాష్టమ శనిలో, అష్టమ శనిలో, ఏలినాటి శనిలో. అంటే ఒక మనిషి లైఫ్ స్పాన్ మీరు లెక్కేసుకుంటే ఆ మనిషికి సపోజ్ ఆశ్లేష నక్షత్రంలో కానీ, రేవతి నక్షత్రంలో కానీ, అలాగే బుధ మహాదశలో సపోజ్ పుట్టాడు ఆ జాతకుడు. ఆయనకి అసలు శని మహాదశ అనేది అందదు తన జీవితంలో. ఎందుకంటే పూర్తి సైకిల్ కంప్లీట్ అయ్యేప్పటికి 108 సంవత్సరాలు పడుతుంది. సో ఆయనకి లైఫ్లో శని మహాదశ లేదండి. అంటే ఆయనకి శని బాధలు లేవా అంటే, శని అనేవాడు ఆయన ఎట్లాంటి వాడు అంటే, ప్రతి మనిషి జీవితంలోనూ ఆయన అంతర్దశ, ఆయన మహాదశ లేకపోయినా సరే అంతర్దశల్లో తప్పనిసరిగా వస్తారు. ప్రతి గ్రహం యొక్క మహాదశలో శని అంతర్దశ ఖచ్చితంగా ఉంటుంది. అప్పుడు ఆయన బాక్యాన్ని తీర్చేసుకుంటాడు. అలాగే గోచారంలో చతుర్థ, అష్టమ, అలాగే వ్యయంలో ఏలినాటి శని రూపంలో ఆయన సంచారం చేసి ఈ యొక్క మనందరికీ కూడా ఒక తత్వాన్ని, ఒక గొప్ప లెర్నింగ్ని ఆయన ఇచ్చి వెళ్తాడు. దీన్ని చాలామంది నెగిటివ్గా తీసుకుంటారు. ఇది నెగిటివ్గా తీసుకోవాల్సిన విషయం కాదు. ఇది ఒక తత్వం, ఒక సైకాలజీగా తీసుకోవాలి. ఒక సబ్జెక్ట్ కింద దీన్ని అర్థం చేసుకోవాలి, ఒక తత్వం కింద. ఆయన వస్తున్నాడు అంటే ఏదో ఆయన మెసేజ్ ఇస్తున్నాడు. ఆ మెసేజ్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. అంటే ఏలినాటి శని 7.5 సంవత్సరాలు, అష్టమ శని 2.5 సంవత్సరాలు, అర్ధాష్టమ శని 2.5 సంవత్సరాలు, ఇలా 13 సంవత్సరాలు. ఆయన మహాదశ నడిస్తే 19, సో ఇక్కడికి 32. అలాగే అంతర్దశల్లో ఆయన ఖచ్చితంగా 2.5 to 3 సంవత్సరాలు లెక్కేసుకున్న ఒక 4 మహాదశలు ఈ యొక్క జాతకుడికి నడిచిన అదొక 12 సంవత్సరాలు. 32, 15, 45. పోనీ మహాదశ ఆయన నడవలేదు అనుకుంటే కనీసం 30 సంవత్సరాల నుంచి కూడా 50 సంవత్సరాల వరకు కూడా మనిషి యొక్క జీవన శైలిని, మనిషి యొక్క జీవితాన్ని, అభివృద్ధిని ఆయన నియంత్రణ చేసి, అలాగే అభివృద్ధికి కూడా దోహదం చేస్తాడు. ఈ శని అనేది ఎటువంటి గ్రహము? ఈ యొక్క శని అనేది ఈయన శిక్షాధికారి. శని ఎప్పుడు కూడా యముడు, చిత్రగుప్తుడు, కేతువు, రాహువు, ఈ గ్రహాలతో పాటు చాలా క్లోజ్గా పనిచేసి ఆ యొక్క ఫలితాలని ఆయనగా ఇస్తాడు, ఆయన ఇచ్చినట్టుగా. సో మన పురాణాల్లో పెద్దలు దీన్ని చెప్తారు. పరమేశ్వరుడు ఒకసారి ఇట్లాగే నన్ను ఎవరే శని ఏ విధంగా బాధిస్తాడో చూస్తానని చెప్పి వెళ్ళి మర్రి చెట్టు త్వరలో దాక్కున్నాడంట ఆయన. అప్పుడు శని ఆయన చూసి నవ్వుతాడంట. అయ్యా పరమేశ్వరుడా, నువ్వు కైలాసంలో ఆవిడ అమ్మవారి దగ్గర పార్వతీదేవి అమ్మవారి పక్కన ఉండవలసిన వాడివి, నువ్వు వచ్చి త్వరలో ఉన్నావు, నీకు ఈ పీడ కాకపోతే, నా పీడ కాకపోతే నీకేంటి, నీ పరిస్థితి ఏంటి, నువ్వు త్వరలో దూరటం ఏంటని చెప్పి అంటాడు. అంటే ఏంటంటే శని యొక్క ప్రభావం అంత బలంగా ఉంటుంది. ఎవ్వరూ కూడా దాన్ని కాదనలేరు.
ఒక మనిషి జీవితంలో పైకి రావాలి అంటే ఖచ్చితంగా శని యొక్క ప్రభావాన్ని చవి చూడాల్సిందే. శని ఏం చేస్తాడు? శని శిక్షాధికారి. శని చాలా క్రమశిక్షణలో ఉండే గ్రహం. అదే క్రమశిక్షణని ఆయన ఈ దశలు నడిచినప్పుడు కానీ, అర్ధాష్టమ, అష్టమ, ఏలినాటి శని యొక్క పరిస్థితులు వచ్చినప్పుడు ఈ యొక్క జాతకుడు ఆయన ఈ విధంగా ఉండాలి అని కొన్ని కట్టుబాట్లతో ఆ యొక్క మనిషిని నియంత్రణ చేస్తాడు. ఆ మనిషికి స్వేచ్ఛ లేకుండా చేస్తాడు. అందుకే శనిని ఆయన్ని ఏమంటారంటే, ఆయన ఏ స్థానంలో ఉంటే ఆ స్థానాన్ని బంధం చేస్తాడు. ఆయన బ్లాక్ చేస్తాడు ఆ యొక్క పోర్ట్ఫోలియోని, అది పూర్తిగా ఫ్లోరిష్ కాకుండా. చాలా స్ట్రిక్ట్గా ఉండే గ్రహం ఆయన. ఆయన జూపిటర్ లాగా, గురువులాగా, లేకపోతే శుక్రుడిలాగా ఆయన సత్వగుణ ప్రధానమైన గ్రహం కాదు. శని తమోగుణ ప్రధానుడు ఆయన. నువ్వు పని చేస్తే నీకు రిజల్ట్, లేత లేదు అనే టైప్ ఆయన. అట్లాగే ఆయన ఎందుకు బాధలు కలిగిస్తాడు? ఏలినాటి శని వచ్చినప్పుడు, అష్టమ శని వచ్చినప్పుడు కానీ, లేదా తన మహాదశలో, అంతర్దశలు వచ్చినప్పుడు కానీ ఎందుకు బాధిస్తాడు? ఒక మనిషి యొక్క రాగద్వేషాలు, త్రిగుణాలు ఎంత స్థాయిలో ఉంటే అంత స్థాయిలో శని ఆ వ్యక్తి మీద పనిచేస్తాడు వాటిని తగ్గించడానికి. ఎక్కువగా ఎవరు సఫర్ అవుతారంటే సెల్ఫ్ సెంట్రిక్ పీపుల్, అసూయ, ఈగోలు ఉన్న పీపుల్, ఇతరులతో శత్రుత్వం ఉన్న పీపుల్, ఎక్కువగా వాదోపవాదాలు పడే వ్యక్తులు చాలా సఫర్ అవుతారు. ఇది యొక్క అర్ధాష్టమ శని, ఏలినాటి శని, అష్టమ శని, శని మహాదశ, శని అంతర్దశల్లో. అందులో నేను ఈ యొక్క వీడియో స్పెసిఫిక్గా అర్ధాష్టమ శని గురించి చెప్దాం అనుకుంటున్నాను. సో అర్ధాష్టమ శని గురించి మనం మాట్లాడుకుంటే, అర్ధాష్టమ శనికి ముందు ఆ జాతకుడు తృతీయ శనిని టైంని పాస్ చేస్తాడు. సో తృతీయంలో శని రాజయోగకారకుడు. తృతీయం ఏంటంటే ఇష్టకామ్య సిద్ధి సంకల్ప స్థానం. అది ఆ స్థానంలో శని వీళ్ళు అనుకున్న పని పూర్తి చేయిస్తాడనమాట. రాజయోగాన్ని క్రియేట్ చేస్తారు తృతీయంలో. సో ఒకసారిగా తృతీయం నుంచి చతుర్థంలోకి వచ్చేటప్పటికీ ఇక ఎలా అనిపిస్తుంది అంటే, మనం బాగా నీడలో ఉండి ఒక్కసారి ఎండలోకి వెళ్తే ఎలా ఉంటుంది, ఆ విధమైన ఫీలింగ్ ఫస్ట్ వస్తుంది మనకి. అర్ధాష్టమ శని అంటే చతుర్థంలో శని వచ్చేప్పటికి, అప్పటివరకు ఆయన తృతీయంలో ఉన్నాడు, మనకి ఆ బాధలు ఏం తెలియలేదు. ఆయన ఒకసారి చతుర్థంలోకి వచ్చేటప్పటికి ఆ కంఫర్ట్, తృతీయంలో ఉన్న కంఫర్టు, ఆ విల్ పవరు, ఆ స్వేచ్ఛ ఏముండవు. ఆయన కంటక శని అవుతాడు అర్ధాష్టమంలో, అంటే చతుర్థ స్థానంలో. కంటక శని అంటే ఏంటంటే, జాతక చక్రంలో కానీ, గోచారంలో కానీ శని కేంద్రంలో ఎక్కడ ఉన్నా సరే, 4, 7, 10 లగ్నము, ఆయన కంటక శని అవుతాడు. అంటే కంటక శని అంటే ఏంటంటే కాలిలో ముళ్ళు అన్నమాట. ఆయన ముందుకు వెళ్ళనివ్వడు, వెనక్కి వెళ్ళనివ్వడు, నెమ్మదిగా నడుస్తూ ఉండాలి. ముళ్ళు తీసేసినా సరే ఆ నొప్పి ఉంటుంది మనకి. అందుకే శనేశ్చరః అంటే ఏంటంటే నెమ్మదిగా నడిచేవాడు. ఆయన చాలా లేటుగా, ఆలస్యంగా రిజల్ట్స్ ఇచ్చేవాడు శని అంటే దాని యొక్క అర్థమే మందము, అంటే నెమ్మదిగా. సో చతుర్థ స్థానం వచ్చేప్పటికి, చతుర్థ స్థానం అంటే ఏంటి జ్యోతిష్ శాస్త్రంలో? సో ఇప్పుడు మనం చంద్రాత్తు అర్ధాష్టమ శని గురించి మనం తెలుసుకుందాం అనుకుంటున్నాము. సో చతుర్థ స్థానం ఏంటి? చతుర్థ స్థానం అంటే మాతృస్థానం, అలాగే మన ఎమోషన్స్, గృహస్థానము, సుఖస్థానము, వాహన స్థానము, అలాగే ప్రైమరీ ఎడ్యుకేషన్ సంబంధించిన స్థానము. అంతేకాకుండా ఈ చతుర్థ స్థానం ఏంటి? ఈ కర్మ బ్యాగేజ్ని చూపిస్తుంది. మనం అనుభవించే కర్మ స్టోరేజ్ని చూపిస్తుంది చతుర్థ స్థానము.
తృతీయానికి ద్వితీయ స్థానం అవటం వల్ల మన యంగర్ సిబ్లింగ్ యొక్క ఫ్యామిలీని చూపిస్తుంది చతుర్థ స్థానము. అలాగే భాగ్యస్థానానికి అష్టమ స్థానం అవటం వల్ల తండ్రి యొక్క ఆయుష్, తండ్రి యొక్క వారసత్వపు ఆస్తులు, విల్లు అట్లాంటివి చతుర్థ స్థానం చూపిస్తుంది. అలాగే తల్లి వైపు బంధువులందరినీ కూడా చతుర్థ స్థానం చూపిస్తుంది. అలాగే మన భార్య భర్త యొక్క ప్రొఫెషన్, కెరీర్ని, ఎందుకంటే సప్తమ స్థానానికి దశమ స్థానం అవటం వల్ల వాళ్ళ కెరీర్ని చూపిస్తుంది. సో ఎవరన్నా జాతకంలో అర్ధాష్టమ శని నడుస్తోంది అంటే మీ ఫాదరు, మదరు, మీ భర్త, భార్య, అలాగే మీ యంగర్ సిబ్లింగు, తర్వాత ఎల్డర్ సిబ్లింగ్కి 11వ స్థానానికి ఇది 6వ స్థానం అవటం వల్ల ఎల్డర్ సిబ్లింగ్కి ఒక విధమైన అనారోగ్య, మానసికమైన ఇబ్బందులు కలిగే టైం అన్నమాట. ఎందుకంటే చతుర్థ స్థానం ఇది 6వ స్థానం ఏకాదశి స్థానానికి. సో ఇది కేవలం చతుర్థంలో అర్ధాష్టమ శని నడుస్తున్నాడు అంటే, లేకపోతే మన జాతక చక్రంలో చతుర్థంలో శని ఉన్నా అంటే కేవలం అది మీకు సంబంధించింది కాదు. ఇంతమంది ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యారు. అలాగే ఇది అష్టమ స్థానానికి భాగ్యస్థానము, చతుర్థ స్థానము. అంటే ఏంటి? ఈ యొక్క వ్యక్తి యొక్క ఇన్లాస్ యొక్క ఫార్చ్యూన్ అది. మీ యొక్క స్పౌస్కేమో కెరీర్ అది, హస్బెండ్కి కానీ వైఫ్కి కానీ కెరీర్ అది. మీ ఎల్డర్ సిబ్లింగ్కి అది ప్రాబ్లమేటిక్ టైము, మీకు అర్ధాష్టమ శని నడుస్తుందంటే. అలాగే యంగర్ సిబ్లింగ్కి ఆ ఫ్యామిలీ ఆయన యొక్క ఎర్నింగ్సు, ఆ బ్యాంక్ బ్యాలెన్సు అంతా చూపిస్తుంది. ఎందుకంటే తృతీయ స్థానానికి ద్వితీయ స్థానం అవటం వల్ల. సో ఇన్ని ఎలిమెంట్స్ మనం అన్నీ కన్సిడర్ చేసుకుని ఈ యొక్క గోచారాన్ని మనం అన్వయం చేసుకోవాలి. సో చతుర్థ స్థానంలో ఫస్ట్ శని రాగానే ఏం చేస్తాడు? ఫస్ట్ చతుర్థ స్థానం ఏంటంటే అది ఒక ఎమోషనల్ పాయింట్. అది చంద్రాత్తు కానీ జన్మలగ్నాత్తు కానీ చతుర్థ స్థానం అనేది. అంటే ఏదో విధంగా ఈ యొక్క జాతకుడి యొక్క జీవితంలో తల్లి, గృహము, వాళ్ళ వాహనం అనేవి ఫోకల్ పాయింట్స్ అవుతాయి. సో శని ఏ స్థానంలో ఉంటే ఆ స్థానానికి సంబంధించిన పోర్ట్ఫోలియోని తొందరగా ఇవ్వడు. అందుకే శని అంటే ఆయన మీనింగు మందము, ఆలస్యము, లేటు అని. సో చతుర్థ స్థానంలో శని ఏం చేస్తాడంటే ఫస్ట్ ఈ వ్యక్తులు తల్లికి దూరంగా ఉంటారు. తల్లి దగ్గరికి వెళ్దామని ఎంత తపన పడినా సరే అంత డిలే అవుతూ ఉంటుంది వీళ్ళకి. ఎందుకంటే ఆ ఎమోషనల్ బ్యాగేజ్ అక్కడ ఉంది వాళ్ళకి చతుర్థ స్థానంలో. అక్కడ శని ఎప్పుడైతే ఉన్నాడో ఆ వెళ్దుగానే ఉండు అంటాడు, కానీ వెళ్ళనివ్వడు. అలాగే ఇల్లు. సో గోచారంలో చతుర్దశని నడిచినప్పుడు ఎవరన్నా ఇల్లు కొనుక్కున్నా సరే ఇమీడియట్గా వాళ్ళు ట్రాన్స్ఫర్ ఇదవటమో, లేకపోతే ఆ ఇంట్లో ఉండకపోవటమో, సరే వాళ్ళు ఇష్టపడి కట్టించుకొని ఇంట్లో వేరే వాళ్ళు టెనెంట్స్ వచ్చి ఉండటమో జరుగుతుంది. లేదు వాళ్ళ సొంత ఇల్లే కట్టుకున్నా, వాళ్ళ సొంత ఇంట్లో ఉన్నా సరే వీళ్ళు సుఖంగా ఉండలేరు. చతుర్థ స్థానంలో శని అనేది వచ్చినప్పుడు ఆయన కంటకుడవుతాడు. అయినప్పుడు ఆయన ఇంట్లోంచి ఈ యొక్క జాతకుడు ఆ సమయంలో గోచారంలో ఇంట్లోంచి ఎప్పుడైనా బయటకు వచ్చినప్పుడు, అంటే ఎక్కడికన్నా యాత్రకి వెళ్ళినా, ఎక్కడికన్నా టూర్కి వెళ్ళినా, లేకపోతే వాళ్ళ తల్లి దగ్గరికి వెళ్ళినా, బంధువుల దగ్గరికి వెళ్ళినా, కనీసం గెస్టుల దగ్గరికి వెళ్ళినా చాలా రిలాక్సింగ్గా, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇంట్లో ఉండడం కన్నా. ద మూమెంట్ ఇంట్లోకి వచ్చేప్పటికీ అయ్యో వచ్చాను రా బాబు. ఎందుకంటే శని ఎప్పుడు కూడా ఆయన క్రమశిక్షణలో పెట్టే ప్రయత్నం చేస్తాడు మనిషిని. నువ్వు పనిచేయి, నువ్వు బాధ్యతలు తీసుకో. ఇది అంటే ఏంటంటే ఈ యొక్క శని ప్రభావం అనేది
అంటే ఇక్కడ మనం ఇంకోటి కూడా చూసుకోవాలి. జాతకంలో మన గోచారంలో గాని, జాతక చక్రంగా గాని, అర్ధాష్టమంలో కనుక శని ఉన్నా అంటే, ఆ శనికి ఇంకా వేరే గ్రహాల భేదం ఉందా లేదా అని కూడా చూసుకోవాలి. ఆ యొక్క ఏ గ్రహానికైనా సప్తమంలో ఉన్న గ్రహం నుంచి వేదం ఉంటుంది. శనికి సపోజ్ గురువు వేదం ఉందనుకోండి, ఈ వ్యక్తి వాళ్ళ టీచరు గురువు లాంటి వ్యక్తి నుంచి కొంత పుష్ అనేది, ఒక డిసిప్లిను, దాన్ని ఇంకా మనం నెగిటివ్గా మాట్లాడితే ఒక హెరాస్మెంట్ని ఫీల్ అవుతాడు. అలాగే రవి ఉన్నాడు అనుకోండి, తండ్రి ద్వారా. అలాగే ఆ యొక్క ఆ వేధలో చంద్రుడు ఉన్నాడు అనుకోండి, తల్లి ద్వారా సఫర్ అవుతారు వీళ్ళు. సో ఈ మనం వేధలన్నీ పక్కన పెట్టేద్దాము, కేవలం మనం గోచారం చూసుకుందాము. సో చంద్రాత్తు చతుర్థంలో శని ప్రవేశించినప్పుడు శనికి 3 దృష్టులు ఉంటాయి. ఆయన 3 దృష్టి, ఫస్ట్ ఆయన తృతీయ దృష్టితో 6వ స్థానాన్ని చూస్తాడు. ఈ 6వ స్థానం ఎప్పుడైతే చూసినప్పుడు శత్రు రోగ రుణాలు 6వ స్థానం అంటే, అలాగే 6వ స్థానం మేనమామను కూడా చూపిస్తుంది. సో ఈ 4 ఎలిమెంట్స్ ఫస్ట్ లైమ్లైట్లోకి వస్తాయి. అలాగే 6th హౌస్ సర్వీస్, సబార్డినేట్గా మనం ఒక కంపెనీలో ఒక బాస్ కింద పనిచేసే టైం అనమాట. సో ఇవన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. దీనికి సంబంధించినవి జరుగుతూ ఉంటాయి ఈ ఆస్పెక్ట్ వల్ల. అంటే బాగా బాసీగా ఉండడం, బుల్లింగ్గా ఉండటము, లేకపోతే వర్క్ ప్రెజర్ ఎక్కువగా ఉండటము, లేకపోతే వర్క్లో రీస్ట్రక్చరింగ్ చేంజెస్ జరగటము. అలాగే ఆయన సప్తమ దృష్టితో సప్తమ స్థానాన్ని చూస్తాడు. ఈ అర్ధాష్టమ శని యొక్క చతుర్థ స్థానంలో ఉన్న శని ఆయన యొక్క సమయంలో గోచారంలో సప్తమ దృష్టితో సప్తమాన్ని చూడటం వల్ల హస్బెండ్కి కానీ వైఫ్కి కానీ అనారోగ్యము, సో లాంగ్ రికవరీ, డిలేడ్ రికవరీ, అలాగే డిస్ప్యూటు, కాన్ఫ్లిక్ట్ విత్ పార్ట్నర్ చూపిస్తాడు. అదే మీరు బిజినెస్లో ఉన్నారనుకోండి, నేను చాలామంది అర్ధాష్టమ శనిలో ఏమైనా ప్రవేశించారు, సరే కొత్తగా బిజినెస్ మొదలెడదాం అనుకుంటున్నామంటే నేను బ్యాకౌట్ చేసేస్తా పీపుల్ని. ఎందుకంటే అది సరైన సమయం కాదు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయడానికి. ఎగ్జిస్టింగ్ బిజినెస్ ఉందనుకోండి, నేను తగ్గించుకోమంటాను, లెవరేజ్ చేయొద్దంటాను క్యాపిటల్ని. ఎందుకంటే ఎప్పుడైతే 7th హౌస్ని 7th ఆస్పెక్ట్ ఆయన చూస్తున్నాడో, డెఫినెట్గా పార్ట్నర్తో కంపల్సరీగా వీళ్ళకి బ్రేకప్, ఒక కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. సో బిజినెస్ పీపుల్కి అది సరైన టైం కాదు. అట్లాగే సర్వీస్లో ఉన్న వాళ్ళకి ఏంటి, ఆయన తృతీయ దృష్టితో 6వ స్థానాన్ని చూస్తాడు. అంటే వర్క్ ప్రెజర్ ఎక్కువ ఉంటుంది, టెన్షన్ ఉంటుంది వీళ్ళకి. తర్వాత దశమ దృష్టితో వీళ్ళ దశమ స్థానాన్ని చూస్తాడు. సో దశమ స్థానం అంటే ఏంటండి, మన కెరీర్, వృత్తి, మన కీర్తి ప్రతిష్టలు. సో ఆయన కెరీర్ని కొద్దిగా షేక్ చేస్తాడు ఈ యొక్క దశమ దృష్టితో. సో ఇక్కడ చతుర్థంలో ఉన్న శని సప్తమ దృష్టితో దశమాన్ని చూస్తాడు, దశమ దృష్టితో రాశిని, చంద్రరాశిని చూస్తాడు, తృతీయ దృష్టితో 6వ స్థానాన్ని చూస్తాడు. అంటే ఇక్కడ మెయిన్గా యాక్టివేట్ అయ్యే హౌసెస్ ఏంటంటే, ఎలిమెంట్స్ ఏంటంటే 6th హౌసు, 7th హౌసు అండ్ అసెండెంట్. అలాగే శని జీవనోపాయ కారకుడు కాబట్టి డెఫినెట్గా ఆయన దశమ స్థానానికి కారకుడు అవుతాడు. సో కెరీర్లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. తర్వాత వర్క్ ప్రెజర్ ఎక్కువ ఉంటుంది సర్వీస్లో ఉన్న వాళ్ళకి. బిజినెస్లో ఉన్న వాళ్ళకి ఆ బిజినెస్ అంత గొప్పగా నడవదు, పార్ట్నర్స్తో ఇష్యూస్ వస్తాయి, ఎందుకంటే శని యొక్క 7th ఆస్పెక్ట్ వల్ల. అలాగే ఆయన దశమ దృష్టితో లగ్నాన్ని చూస్తాడు. అంటే దశమ దృష్టి అనేది ఏంటిది, దశమం అనేది వృత్తి, కర్మ, జీవనోపాయానికి సంబంధించింది. వీళ్ళకి ఆ యొక్క ఇన్సెక్యూరిటీ వస్తుంది ఎప్పుడైతే దశమ దృష్టితో చంద్రరాశిని చూస్తే. అయ్యో ఏంటి నా జాబు, నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటి, నా గ్రోత్ ఏంటి అనేది ఫస్ట్ ఒకటి. ఇంకోటి ఏంటంటే ఏ స్థానాన్ని శని చూసినా సరే ఆ స్థానానికి ఒక ఫియర్ క్రియేట్ చేస్తాడు ఆయన. అదే చంద్రరాశిని ఆయన చూశాడు అనుకోండి, ఒక ఎమోషనల్ ఫియర్లో ఉంటారు. అంటే ఏదో భయపడుతూ ఉంటారు, ప్రతిదానికి కూడా నిర్ణయం తీసుకోలేరు. ఆ నెగిటివిటీ అనేది పెంచుతాడు ఆ యొక్క దశమ దృష్టితో చంద్రరాశిని చూడటం వల్ల. అలాగే ఏంటంటే ఇక్కడ శనిని యొక్క బాధల్ని ఎవరైతే
తప్పించుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి గురుగ్రహం యొక్క సహాయం తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. గురువుని కనుక ఎన్హాన్స్ చేస్తే వాళ్ళ చార్ట్‌లో గానీ, గోచారంలో గానీ శని యొక్క మాల్ఫిక్ నేచర్ తగ్గుతుంది ఒకటి. ఎందుకని? గురువు అంటే డివైన్ పవర్, ఆయన గైడెన్సు. ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఏ పాత్రలో మనం వెళ్ళాలని చెప్పేది గురువు. సో వీళ్ళకి ఈ టైంలో ఏదైనా ఒక మెంటర్‌ని, ఒక గురువుని, ఒక అడ్వైజర్‌ని వీళ్ళు పెట్టుకుని వర్క్‌లో గానీ, సోషల్ లైఫ్‌లో గానీ ముందుకెళ్తే వీళ్ళకి మంచిది. ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే నెవర్ గెట్ ఇంటు ఆర్గ్యుమెంట్స్. ఎందుకంటే ఆయన చతుర్థంలో ఉన్న శని తృతీయ దృష్టితో 6th హౌస్‌ని చూస్తాడు. 6th హౌస్ ఏంటంటే దట్ రిప్రజెంట్ డిస్ప్యూట్ విత్ స్పౌస్ ఆర్ ఏ బిజినెస్ పార్ట్నర్. తర్వాత ఏంటి? శత్రువృద్ధి. తృతీయ దృష్టితో ఆయన 6వ స్థానాన్ని చూసి శత్రువృద్ధిని చేస్తాడు. మన మాటలతో కానీ, మన చేతలతో కానీ మనం తెచ్చుకోవటమే కొన్ని ప్రాబ్లమ్స్. ఇవన్నీ గ్రహాలు క్రియేట్ చేయవు. శని 4వ స్థానంలో రాగానే ఇవన్నీ తీసుకొచ్చాడు అనుకోవద్దు. నువ్వు ఆల్రెడీ కొంత క్రియేట్ చేసుకుని వచ్చావు, కొంత కార్మిక్ బ్యాక్లాగ్. తృతీయంలో శని ఉన్నప్పుడు మనకు అర్థం కాలేదు, మనం కొన్ని మిస్టేక్స్ చేశాము. నౌ వీఆర్ పేయింగ్ బ్యాక్ ఈ అర్ధాష్టమ శనిలోకి వచ్చేప్పటికి. సో వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఈ యొక్క అర్ధాష్టమ శని నడిచినప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను. ఏ గోచారంలో సరే అష్టమ శని కానీ, అర్ధాష్టమ శని కానీ, ఏలినాటి శని కానీ నడుస్తుంటే ఏ జాతకంలో ఉన్నా సరే, ఏ జాతకుడికైనా సరే ఖచ్చితంగా వాళ్ళు జాతక చక్రాన్ని చూసుకోవాలి. వాళ్ళ జన్మ లగ్నాత్తు శని మహాదశ కానీ, శని అంతర్దశలో కానీ ఉన్నారు అంటే మాత్రం డెఫినెట్గా అది అండర్లైన్ చేసుకోవాలి. ఆ పీరియడ్ని ఖచ్చితంగా వాళ్ళు రెమెడీస్ని ఫాలో అవ్వాలి. సో కాన్షియస్గా ఉండి మనం ఏం మాట్లాడుతున్నాము, అది దేనికి దారితీస్తుంది, ఎటువంటి కాన్సిక్వెన్సెస్ దారితీస్తుంది అని మన యొక్క త్రిగుణాలని మనం కంట్రోల్లో పెట్టుకున్నంత కాలం కూడా ఏ రెమెడీ చేయాల్సిన పని లేదు ఏ గ్రహానికి కూడా. మన ద్వారా తెలిసో తెలియకో కొన్ని తప్పులు జరిగాయి, లేకపోతే గతంలో మనం చేశాము, దీని యొక్క ఇంపాక్ట్ మన మీద ఉండకూడదు అని అనుకున్న వాళ్ళు, అలాగే ఆ ఎండ్యూరెన్స్ లేని వాళ్ళు, ఆ శని ఇచ్చే శిక్షణ, క్రమశిక్షణ, ఆయన ఇచ్చే ఆ బంధన, దీన్ని బంధన యోగం అంటారు. ఆయన బంధిస్తాడు మనిషిని, స్వేచ్ఛగా మూవ్ అవనివ్వడు. చతుర్థంలో శని ఉన్నప్పుడు ఏదో ఒక రెస్ట్రిక్షన్స్ వాళ్ళకు వస్తాయి. ఏదో బాధ్యతల వల్ల కానీ, కెరీర్ వల్ల కానీ, స్పౌస్ వల్ల కానీ, ఇన్లాస్ వల్ల కానీ కొంత ప్రెజర్ అనేది వస్తుంది వాళ్ళ మీద. సో దీన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. మనం బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నామంటే ఆ శనికి యొక్క వాళ్ళు అదేవిధంగా గోచారంలో అర్ధాష్టమ శని నడుస్తూ వాళ్ళ యొక్క మహాదశ కానీ, అంతర్దశ కానీ శని అయినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు శనికి జపం చేయించుకోవాలి. లేదు మహాదశలో కానీ, అంతర్దశలో కానీ శని లేదు, కేవలం గోచారంలో అర్ధాష్టమ శని నడుస్తుంది అంటే కొంత మన వాక్కుని, మన యొక్క త్రిగుణాలని మనం నియంత్రణలో పెట్టుకోవటం వల్ల, కొంత కాన్షియస్గా ఉండటం వల్ల, మనం ఏం మాట్లాడితే, ఏ పని చేస్తే దాని కాన్సిక్వెన్సెస్ ఏ విధంగా ఉంటాయి అని ఆలోచించి స్టెప్స్ వేసుకుంటే మాత్రం శని బాధించడు వాళ్ళని. బట్ స్టిల్ కొంత ఆయన బ్లాక్ చేస్తాడు మీ యొక్క ఫ్రీడమ్ని, మీ ఎనర్జీని. ఖచ్చితంగా ఆయన 100% ఇస్తాడు, ఏది ఇవ్వకుండా ఉండడు. శని అంటే ఆయన నెమ్మది, కొద్దిగా ఇస్తాడు, బట్ 100% ఇస్తాడు ఆయన. ఆ ఓపిక మనకు ఉండాలి. అలాగే శనివారం రోజు ఉపవాసము, యొక్క ఈశ్వర ఆరాధన అనేది కూడా, ఈశ్వర ఎప్పుడైతే ఆరాధన చేసామో గురుగ్రహం యాక్టివేట్ అవుతుంది. ఆ గురువు దృష్టి గోచారంలో శని మీద ఉన్నా సరే, గురువు శనితో కలిసినా సరే కొంత ప్రభావం తగ్గుతుంది. అర్ధాష్టమ శని కానీ, ఏలినాటి శని కానీ, అష్టమ శని కానీ తీసుకోండి. మీకు ఎప్పుడైనా సరే ఎటువంటి బ్యాడ్ టైం నడుస్తున్నా గురువు ఆస్పెక్ట్ అనేది ఉందంటే మాత్రం ఆల్మోస్ట్ 50% తగ్గినట్టు ఎఫెక్ట్. అదే మీ మహాదశలో కానీ, అంతర్దశలో కానీ, గురుదశ కానీ, గురు అంతర్దశ కానీ నడుస్తున్నప్పుడు ఏలినాటి శని ఆపరేట్ కానీ, అర్ధాష్టమ శని కానీ, అష్టమ శని కానీ ఆపరేట్ అవుతుంది అనుకోండి, అంత సివియర్గా ఉండవు, మోడరేట్గా ఉంటాయి రిజల్ట్స్. ఎందుకంటే గురువు యొక్క బ్లెస్సింగ్ ఎప్పుడు కూడా సేవ్ చేస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ సందర్భంలో మనం మాట్లాడుకుంటే అర్ధాష్టమ శని ఎవరికి ఉంది? తులారాశి వాళ్ళకి అర్ధాష్టమ శని.
సో గోచారంలో వాళ్ళకి ఏం జరుగుతోంది, ఈ యొక్క శని వక్రించి చతుర్థ స్థానంలో ఆయన గురువుతో పాటు చాలా క్లోజ్గా ఉన్నాడు. సో అది యాక్చువల్గా వాళ్ళకి చాలా ఒక ఒక బ్లెస్సింగ్, ఎందుకంటే గురువు అక్కడ ఉండటం అనేది. ఎందుకంటే ఆ యొక్క శని యొక్క నెగిటివిటీని చాలా వరకు ఆయన నలిఫై చేస్తాడు గురువు. బట్ స్టిల్ ఆయన సముడయ్యాడు. జ్యోతిష్ శాస్త్రంలో శనికి సముడు ఎవరంటే గురువే. సో గురువు డినై చేయలేడు శనిని. అందుకే వాళ్ళు గ్రహాలు మాట్లాడుకుంటాయి. శని ఎప్పుడు కూడా గురువుతో చెప్తాడు. ఎందుకంటే గురు మహాదశ అయిన తర్వాత శని 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 మహాదశ వస్తుంది. సో శని ఎప్పుడు కూడా కాషన్ ఇస్తూ ఉంటాడు గురువుకి. అయ్యా నువ్వేమో గురువు, నువ్వు చాలా ప్రేమ ఉన్నవాడివి, మనవాడు ఇబ్బంది పడుతున్నాడు అయ్యో అనే తత్వంలో నువ్వు ఉంటావు. వాళ్ళు తప్పు చేసినప్పుడు నువ్వు నువ్వు వాళ్ళని శిక్షించవు, వాళ్ళని సరిచేయవు, కేవలం నువ్వు గైడెన్స్ ఇస్తావు. నువ్వు ఆ శిక్ష వేయవు, ఆ శిక్ష నేను వేయాల్సి వస్తుంది. నువ్వు మనవాడే పర్వాలేదు అని చెప్పి నువ్వు బ్లెస్ చేస్తూ ఉంటావు నీ దశలో. చివరికి నా దశలో నా డ్యూటీ నేను చేయాల్సి వస్తుంది, నాకు బ్యాడ్ నేమ్ వస్తుంది. నువ్వే ముందు సరిచేయి ఇక్కడ, లేకపోతే నా శిక్ష వాళ్ళు భరించలేరు అని మాట్లాడుకుంటాడు. ఈ శనిని గురువు మాట్లాడుకుంటూ ఉంటారు. అందుకే ఎప్పుడు కూడా మన ఈ యొక్క మహాదశలు వచ్చినప్పుడు, గురు మహాదశ వచ్చిన తర్వాత శని మహాదశ వస్తుంది. ఈ గురువు చక్కగా గారాబం చేస్తాడు, ప్యాంపర్ చేస్తాడు జాతకుడిని. అప్పుడు శిక్ష అంటే ఏంటి, బాధ అంటే ఏంటో తెలియదు. ఏం పర్లేదు, నేను ఉన్నా కదా, గురువు కదా ఆయన, పర్నన్నా వెళ్ళన్నా నేను చూసుకుంటా అంటాడు ఆయన. శనట్ల కాదు. అందుకే నేను చాలామందికి చెప్పాను, మీరు గురు మహాదశలో ప్రవేశించారు అంటే ఈ గురు మహాదశలో తీవ్రమైన కర్మలు అడ్రస్ కాలేదనుకోండి, ఇంకా మీరు రిపిటేటివ్గా మిస్టేక్స్ కానీ ఇల్ డీడ్స్ కానీ మీరు చేస్తున్నారనుకోండి, తప్పులు చేస్తున్నారనుకోండి, డెఫినెట్లీ శని మహాదశలో శని పనిష్ చేస్తాడు. అదే గురు మహాదశ మీకు తృప్తిగా శాంతంగా ఏ యొక్క ఇది లేకుండా ప్రశాంతంగా అయిపోయిందనుకోండి, శని మీకు గొప్ప ఆధ్యాత్మిక దీన్ని ఇస్తాడు. ఆయనలో ఉన్న యాక్చువల్ ట్రూ ఎబిలిటీస్ అన్నీ కూడా ఈ జాతకుడు అనుభవిస్తాడు. శనిని ఎప్పుడైనా ఫేస్ చేయాలంటే మాత్రం ఇదే నేను చెప్పేది, మనం ఏ తప్పు మనం చేయనప్పుడు మనం ఎవరికి భయపడాల్సిన లేదు. ఇదే దిస్ ఈజ్ హౌ మనం శనిని ధైర్యంగా ఎవరు ఎదుర్కోగలరు అంటే ఈ తత్వంలో ఉన్నవాళ్ళు ఎదుర్కోగలరు. తప్పంటే ఏంటంటే మన మనస వాచ కర్మ, మన ఎదుటి వాళ్ళ ఇబ్బంది ఎవరైతే పెట్టరో వాళ్ళు శని గురించి, వాళ్ళకి శని బాధలు ఉండవు. బట్ కొన్ని పరీక్షలు అయితే పెడతాడు ఆయన. ఆ పరీక్షల్లో కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకే ఏంటంటే ఆ యొక్క శని అష్టకం, శని సంబంధించిన స్తోత్రాలు చేసుకోవటం, ఈ యొక్క ఈశ్వరారాధన చేయటం వల్ల చాలా వరకు ఆయన తత్వాన్ని ఫస్ట్ అర్థం చేసుకుంటారు. కర్మ అనేది తప్పదు, ఎట్లాగో అది ఎలాగో అనుభవించాలి. కథ ఏంటంటే కొద్దిగా సునాయాసంగా దాటుతారు ఆ పీరియడ్ని. సో ఫ్రెండ్స్, ఇది నా ఎనాలిసిస్ అర్ధాష్టమ శని గురించి. ఇంకా ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి విషయాలు. కాకపోతే ఇంకొక పాయింట్ నేను మెన్షన్ చేయాల్సింది ఏంటంటే, ఈ అర్ధాష్టమ శని నడిచినప్పుడు మీ యొక్క జాతక చక్రంలో అష్టక వర్గులో ఈ యొక్క శని ఏ రాశిలో అయితే మీకు ఉన్నాడో ఆ రాశిలో శనికి అష్టక వర్గులో ఎన్ని పాయింట్లు వచ్చేవని కూడా చాలా ఇంపార్టెంట్. సో పలానా ఉంగరం పెట్టుకోవాలన్నా, జపం చేయించుకోవాలన్నా, అదే శని యొక్క స్ట్రెంగ్త్, డిగ్నిటీ తెలుసుకోవాలన్నా అష్టవర్గ పాయింట్స్ దే గివ్ ఎ క్లూ హౌ సాటర్న్ ఈజ్ గోయింగ్ టు పెర్ఫార్మ్ ఇన్ దట్ 4th house. ఆయన ఇంటెన్స్ ఎలా ఉంది అనేది తెలుస్తుంది అష్టకవర్గ బట్టి. అంటే జనరల్గా నా అనుభవంలో ఏంటంటే శనికి ఎప్పుడు స్ట్రెంత్ ఉండకూడదు జాతకంలో, అలాగే ఆయన వీక్గా ఉండకూడదు, మోడరేట్ స్ట్రెంత్లో ఉండాలి శని. ఆయన స్ట్రెంత్ బాగా ఎక్కువ ఉందనుకోండి, ఆయన పాపగ్రహం, బాగా ఇబ్బందులు పెడతాడు ఆయన. అలాగే ఆయన వీక్ అయిపోయాడు అనుకోండి, శని స్వస్వభావంగా ఆయన కొన్ని గొప్ప క్యారెక్టరిస్టిక్స్కి ఆయన కారకుడు అవుతాడు. జీవనోపాయ కారకుడు, ఆయన ఆయుష్ కారకుడు. సో అలాగని వీక్ అవ్వకూడదు, మోడరేట్గా ఉండాలి శని. ఇంకా నేను యాక్చువల్గా ఇటు డౌన్ సైడే నేను ఫేవర్గా ఉంటాను. శనికి అష్టక వర్గంలో వీక్గా తక్కువ పాయింట్లు ఉండటమే రైటు, ఆయనకి ఎక్కువ పాయింట్లు ఉండటం కన్నా. ఎందుకంటే భరించలేరు ఆయన్ని ఎక్కువ పాయింట్లు ఉంటే. జనరల్గా చూడండి మీరు, అందుకే లగ్నంలో శని వాళ్ళు చాలా మూర్ఖంగా ఉంటారు, వాళ్ళు ఎవరి మాట వినరు, చాలా మొండిగా ఉంటారు.
చాలా నెగటివిటీ ఉంటుంది. వాళ్ళు చాలా ఎప్పుడు ఐసోలేషన్‌లో ఉంటారు. ఈ శని అనేది ఆయన ఏ స్థానంలోకి వస్తే ఆ స్థానంలో ఐసోలేషను, నెగటివిటీ, డిప్రెషను, ఎమోషనల్ అటాకు ఆయన కలగజేస్తాడక్కడ. ఎస్పెషల్లీ ఇది చతుర్థం కంటక శని ఈజ్ యాజ్ పవర్ఫుల్ యాజ్ ఏలినాటి శని. ద ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ అర్ధాష్టమ శని అండ్ ఏలినాటి శని ఈజ్ ఏలినాటి శని స్పాన్ ఎక్కువ. ఈ కంటక శని ఈయన చతుర్థంలో చాలా తక్కువ స్పాన్ ఉంటాడు. బట్ ఈ 7.5 years ఇంపాక్ట్ ఎంతైతే ఉందో ఆల్మోస్ట్ అంత ఇంపాక్ట్ ఆయన క్రియేట్ చేస్తాడు. నేను చాలామంది గోచారంలో జాతకాలు చూశాను. ఏలినాటి శనిలో వాళ్ళకి జాబులు పోలేదు. అర్ధాష్టమ శని, అష్టమ శని వచ్చినప్పుడు వాళ్ళ జాబులు పోయినాయి. వాళ్ళ కెరీర్ దెబ్బతింది. సో అంటే వాళ్ళకి డెఫినెట్గా కెరీర్కి ఆయన సిగ్నిఫికెంట్ అవుతున్నాడు. జాతక చక్రంలో ఇవన్నీ కూడా చూసుకోవాలి. ఆయన జరిగింది కదా అందరికీ జరుగుతుందని కాదు. బట్ హీఈస్ వెరీ పవర్ఫుల్. అర్ధాష్టమ శని కూడా ఈజ్ యాజ్ ఇంటెన్స్ యాజ్ ఏలినాటి శని అండ్ అష్టమ శని. సో ఫ్రెండ్స్, ఇది నా అనాలిసిస్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ బటన్ క్లిక్ చేయండి. అట్లాగే మీరు సాటర్న్ గురించి, సాటర్న్ 4th house, సాటర్న్ 8th house, సాటర్న్ 12th house గురించి ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మీకు తెలుసుకుందాం అనుకుంటే నా వెబ్సైట్ని విజిట్ చేయండి, www.trendingastro.com. థ్యాంక్ యూ.